దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును మనకు అనుగ్రహించి దేవుని ఉన్నతమైన నామమును మహిమపరచుటకు ఆయన పరిశుద్ధ పాద సన్నిధిలో మనలను జ్ఞాపకము చేసుకున్నందుకు దేవాది దేవునికి మనము హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యము దేవుని స్తుతించుటకు దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు దేవుడు చేసిన ప్రతి మేలు కొరకు, ప్రతి ఉపకారముల కొరకు మనము మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఈరోజు మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏంటి అనగా 103వ కీర్తనలో మరువకూడని దేవుని ఉపకారములు ఏవి? మరువకూడని దేవుని ఉపకారములు ఏవి? ప్రభునందు ప్రియులారా, ఈ 103వ కీర్తన అంతా నేను వివరించట్లేదు ఇప్పుడు. కానీ కొన్ని విషయాలు మాత్రం మనము ధ్యానము చేద్దాం. సహజంగా ఈ 103వ కీర్తన కృతజ్ఞతతో భక్తుడైన దావీదు రాసుకున్నటువంటి మాటలు. ఆయన జీవితంలో మాత్రమే కాదు, కానీ మనందరి జీవితాలలో కూడా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడంలో, వీటన్నిటి కొరకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాము అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. ఒకసారి 103వ కీర్తనకు మనము రాగలిగితే అందులో 2వ వచనాన్ని మాత్రం, మొదటి 2 వచనాలు చదువుకున్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ 2వ వచనంలో ఆయన తన ప్రాణముతో చెప్పుకున్న ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 103వ కీర్తన 2వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆ మాట చూడండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చాలు. మన అంశ భాగము కూడా మరువకూడని దేవుని ఉపకారములు ఏవి? ఎందుకు మరవకూడదు? దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోమాకు. మీకు ఇది వరకు నేను చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాను. మరచిన ఏ జీవితమైనా హీన స్థితికి వెళ్తుంది అని, అపజయాల గుండా వెళ్తుంది అని, అవమానాల గుండా వెళ్తుంది అని, అర్ధాంతరంగా జీవితాలు ముగించాలి అని మనం ఎన్నో చూసాం. కృతజ్ఞతతో కూడిన జీవితము లేకపోతే. వాస్తవానికి ఇశ్రాయేలుల గురించి మాత్రం 106వ కీర్తన 107వ కీర్తనలో వారి అరణ్య ప్రయాణం అంతటినీ కీర్తనాకారుడు వివరిస్తూ అనేక పర్యాయములు ఆయన ఉపకారములు మరిచిపోయారు కాబట్టి తద్వారా వారికి హీన స్థితి కలిగెను అని రాయబడింది. దేవునిందు నాకు ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనిషిని మరిచిపోయినా పెద్దగా నష్టం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ బ్రతుకునిచ్చిన దేవుని మరిచిపోతే మాత్రం ఆ స్థితి హీన స్థితికి దిగజారుతుంది. దావీదును దేవుడు దీవించడానికి, తన తర్వాత పుట్టిన తన సంతానాన్ని ఆశీర్వదించడానికి
తన వంశములో గోత్రంలో ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, దావీదు ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. మనము వరకు మాత్రమే కాకుండా మన పిల్లలు దీవించబడాలి అంటే మనము నేర్చుకోవాల్సింది, మన పిల్లలకు నేర్పించవలసిన విషయము ఏంటనగా, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. దేవుని చిత్తము అంటే దేవునికి ఇష్టము, దేవుని ఆలోచన ఏంటి అనగా ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. సహజంగా మనకు మేలు కలిగితే థ్యాంక్స్ ప్రభువా అంటాం. అదే ఇబ్బంది కలిగిందనుకోండి, ఆ రోజు ప్రార్థించడానికి మనకు సమయం ఉండదు, బాధపడడానికి ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తాం. కానీ యోబు భక్తుని చూస్తే 1వ అధ్యాయం 21-20 వచనాలకు వెళ్తున్నప్పుడు ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. స్తుతి చెల్లించిన జీవితంలో రెండంతల ఆశీర్వాదము 42వ అధ్యాయంలో మనం చూస్తాం. కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దావీదు అన్నాడు, నువ్వు మర్చిపోవాకు ప్రాణమా, ఆయన చాలా ఉపకారాలు చేశాడు అన్నాడు. ఏ ఉపకారాలో మనం కూడా మర్చిపోకుండడానికి చాలా ఉన్నాయి. 103వ కీర్తనలో మీకు టూకీగా ఒక 7 విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటి విషయం 3వ వచనానికి వద్దాం. మొదటి విషయానికి 103వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మొదటిది, ఆయనను మరవకూడని ఉపకారములు. ఆయనకెందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏవి మరవకూడదు అంటే, ఆయన మన దోషములన్నిటినీ క్షమించాడు. క్షమించాడు కాదు, క్షమిస్తూ ఉన్నాడు. అందుకే ఈ రోజుకు మనము భూమి మీద నిలిచి ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దావీదు వారసుడనే చెప్పచ్చు, బహుశా మనవడని చెప్పచ్చు. హిజ్కియా అనబడే దైవదాసుడు ప్రార్థన చేస్తూ యెషయా గ్రంథం 38వ అధ్యాయము 15, 16, 17, 18, 19, 20 వచనాల్లోనికి మనం వెళ్తున్నప్పుడు, మా పాపములు నీవు వీపు వెనక వైపున పారవేశావు అన్నాడు. అందుకే మేము సజీవులమై ఉన్నాము అన్నాడు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, మనం చేసిన ప్రతి తప్పిదాన్ని, మనము మాట్లాడిన ప్రతి మాటలను, అలిగినప్పుడు, సనిగినప్పుడు, గొనిగినప్పుడు, ఇశ్రాయేలులకు తప్పిదాలను బట్టి వెంటనే శిక్షించినట్టుగా ఈ రోజు వరకు మన దోషాలన్నిటినీ ఆయన అలాగే గుర్తుపెట్టుకొని ఉన్నట్లయితే ఈరోజు ఇక్కడ మనం ఎవరము ఉండేవాళ్ళము కాదు. కానీ ఆ ప్రభువు చేసిన గొప్ప కార్యం ఏంటి అనంటే, మన దోషములన్నిటినీ క్షమించాడు. ఆయన క్షమాగుణము కలిగిన దేవుడండి. క్షమాగుణము కలిగిన దేవుడు. ఆయనను నిందించిన వారున్నారు, దూషించిన వారున్నారు, ముఖము మీద ఉమ్మి వేసిన వారున్నారు. కానీ ఆయన సిలువెక్కి మాట్లాడిన మాట, వీరు ఏమి చేశారో, ఏమి చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి వీరిని క్షమించు. మనము తెలియక చేశానులే అన్నాడు. తెలియక కాదులే, ఉద్దేశంగా చేసావులేను అంట. పొరపాటుగా కాలు తగిలినా బరువే, చేదగిలినా బరువే, ఏదైనా మాట్లాడినా బరువే. పొరపాటు అయిందిలే అన్న. ఎందుకు పొరపాటు? నీ మనసు అంతా నిండి ఉందిలే, ఎప్పటి నుంచో నీకు ఉందిలే, ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడతాడు. ఆయన అంటాడు బైబిల్ గ్రంథంలో, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు మనం చేయమా పని. కానీ మనం ఎందుకు మరవకూడదు దేవుణ్ణి అంటే, ఆయన ఉపకారములు ఎందుకు మరవకూడదంటే, ఆయన మన దోషాలు అంటే మనము చేసిన ప్రతి తప్పిదాలు క్షమించినందుకు మరిచిపోకూడదు. క్షమించకపోతే శిక్ష పడాలి మనకు. కానీ క్షమించాడు కాబట్టి ఈరోజు మనకు శిక్ష లేదు. మనం ఆనందంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. క్షమించినందుకు మరొక స్తుతులు చెల్లించాలి. రెండవది 4వ వచనం చూడండి.
103వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సమాధిలో నుండి ప్రాణమును నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చాలు, ఆయన మనలను విమోచించాడు. దీని ఇంగ్లీష్ లో రిడీమర్ అన్నారు. అంటే మన యొక్క పాప దోషములను బట్టి మనం సమాధి చేయబడవలసిన వారమై ఉండగా మనకు విడుదలనిచ్చాడు. ఆయన విమోచించాడు. అప్పుడప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలు దాదాపు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు చర్చిలో జైల్లో మగ్గిపోతూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఆగస్టు 15నో జనవరి 26నో గాంధీ గారి పుట్టినరోజునో మరణించిన రోజు ఏదో ఒక రోజును జ్ఞాపకం చేసుకొని వారికి క్షమాభిక్ష పెడితే ఇక మళ్ళా వాళ్ళు జైలుకి వెళ్ళి సంతకం పెట్టాల్సిన అవసరంలా, వాళ్ళకు విడుదల వచ్చేసింది. వారి మీద ఉన్న కేసులు కొట్టివేశారని అర్థం. దేవుడు మనలను, మన ప్రాణములను విమోచించాడు. అపవాదేమో వీళ్ళు పలానా తప్పు చేశారు, నువ్వు క్షమిస్తే క్షమించావు, కానీ వీళ్ళు మరణానికి పాత్రులు అని అంటే ఆయన మాత్రం విమోచించాడు. మన ప్రాణాలను విమోచించి మనకు విడుదలను కలుగు చేశాడు. అది మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఈరోజు మనం జీవిస్తున్న ఈ జీవితం ఆయన మనకు విడుదలనివ్వడం వల్ల కలిగిందే తప్ప మరొకటి కాదు. తిరిగి 103వ కీర్తన 4వ వచనాన్ని చూడండి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? 2వ లైన్ లో మనం చూస్తే, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. 3వది ప్రియులారా, మన మీద కటాక్షము చూపాడు ఆయన. కటాక్షము అంటే దయ చూపాడు ఆయన, కరుణ చూపాడు ఆయన. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు అంటాడు 31వ కీర్తనకు వచ్చేసరికి, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్ కాలమంతా. ఎంత కటాక్షాన్ని చూపాడు మన మీద. చాలా మందిని మనం అడిగేటప్పుడు కొంచెం దయ చూపండి సార్ అంటాం, కొంచెం కరుణించండి సార్ అంటాం. ఒకసారి ఒకవేళ కరుణించి ఏదైనా సాయం చేస్తారేమో, కొన్ని మరలా వెళ్తే ఇంకా అది నీకు అలవాటు అయిపోయిందే అంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎప్పటికి అప్పుడు మనం ఆయన సన్నిధికి వస్తున్న ప్రతిసారి కూడా మన మీద కరుణ చూపుతూ ఉన్నాడు, ఆయన దయ చూపుతూ ఉన్నాడు. దేవుని గురించి, ఆయనకున్న పేర్ల గురించి మనం ఎన్నో ధ్యానం చేశాం. ఆయనకున్నటువంటి పేర్లలో ఇక్కడే వ్రాయబడింది. కావాలంటే మీరు 8వ వచనంలో చూస్తే, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా. ఆయన ఎలాంటి వాడట? దయాదాక్షిణ్యపూర్ణుడు. మనకు దయ ఉండదు కదండి, కానీ దేవుడు మనం ఎందుకు మరిచిపోకూడదు ఆయన ఉపకారాలనంటే, ఆయన మన మీద కటాక్షము అనగా దయ చూపిన దేవుడు. అందుకే మనం మరిచిపోకూడదు ప్రియులారా. మన దోషాలు క్షమించాడు మాత్రము కాదు, మనల్ని విమోచించాడు, మన మీద దయ తలచి ఉన్నాడు. అదే కటాక్షము చూపుతూ ఉన్నాడు, దినదిన ఆయుష్ను ఇస్తూ ఉన్నాడు. అందుకు మనము మరవకూడదు. మరి 5వ వచనం చూడండి, ఎందుకు మనము మరిచిపోకూడదో, ఎందుకు ఆయన ఉపకారంలో మరవకూడదో 103వ కీర్తన 5వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చాలు. 4వది, ఆయన మనకు మేలులతో హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇక్కడున్న మీ అందరినీ, నన్ను, మిమ్మల్ని, మనల్ని చూసుకుంటే ఈ గడిచిపోయిన కాలాల్లో ఎన్ని మేలు చేశాడు ఆయన. ఆ మేలును బట్టి మనం ఎంత తృప్తిపరచబడ్డాం. కొన్నిసార్లు ఆ మేలు జరగక ముందుగా, తృప్తి కలగక ముందుగా మనసులో ఆందోళన ఉండేది, ఏమవుతుందో ఏమో ఏమో ఏమో. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మేలుతో మన హృదయమును ఏమి చేశాడు? ఆయన తృప్తిపరిచాడు.
భక్తి జీవితంలో సంతృప్తి చాలా గొప్పది ప్రియులారా. అటువంటి తృప్తిని ప్రభువు మాత్రమే ఇచ్చాడు మేలులతో. అందుకే 103వ కీర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రారంభం నుంచి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన చేసిన మేలులు దేనిని నువ్వు మర్చిపోమాకు. చాలా మేలు చేశాడు. ఈరోజు మనం పెద్ద కోటీశ్వరులము లక్షాధికారులం కాకపోయినా తృప్తిగా ఉన్నాం కొంతైనా. కానీ మీకు చెప్తాను ప్రియులారా, లోకంలో ఈరోజు మనం ఉన్నటువంటి రీతిగా చాలా మంది లేరు. చాలా మంది లేరు. చాలా మంది లేరు. తృప్తిగా లేరు. భార్య కువైట్కు వెళ్తే, దుబాయ్కి వెళ్తే, లేదా భర్త దుబాయ్కో కువైట్కో వెళ్తే, లండన్కో అమెరికాకో వెళ్తే, అక్కడ ఉద్యోగాలు చేసి బాగా సంపాదించి అక్కడి నుంచి మనకు డబ్బులు పంపిస్తారని ఆశపడి పంపించిన భార్యలో భర్తలో ఈరోజు తృప్తిగా లేరు. యుద్ధ వాతావరణాలలో సాయంకాలం నేను ఒక న్యూస్ చూస్తూ ఉన్నాను. ఒక ఆమె వేడుకుంటూ ఉంది ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. జీవనోపాధి నిమిత్తమై నేను కువైట్ వచ్చాను, నా ఆరోగ్యం బాగలేదు, ఇక్కడ మా ఇంటి పక్కన బాంబులు పడుతున్నాయి, అక్కడ బాంబులు పడుతున్నాయి, ఎక్కడ చూసినా అల్లకొల్లమైనటువంటి పరిస్థితి, నా భర్త పిల్లలు నేను చేరుకుంటానో లేదో, నాకు ఆరోగ్యం క్షీణించిపోతుంది, నేను బ్రతికుండగానే నా పిల్లల దగ్గరికి నన్ను చేర్చండి. తృప్తిగా లేరు. చాలా డబ్బులు వస్తాయి, చాలా హ్యాపీగా బ్రతకచ్చు అనుకున్న వాళ్ళు తృప్తిగా లేరు. కానీ ప్రియులారా, సాయంత్రం అయ్యేసరికి మనకు కలిగినదేదో మనం తింటున్నాం, ఒకే ఇంట్లో పడుకుంటున్నాం, ఉదయాన్నే సజీవంగా లేచి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం, ఉన్న వాటితో కొంతైనా తృప్తిగా ఉన్నాం. ఇలాంటి తృప్తిగా ఈ ప్రపంచంలో చాలా మంది లేరు. ఇది కాదా మేలు? ఇది కాదా ఆయన చేసిన ఉపకారం? మన ప్రయాణాలలో భద్రత, మన పనులలో భద్రత, ఆరోగ్య విషయంలో కాపుదల, ఆయుష్నిచ్చాడు, ఆర్థిక వనరులు పెద్దగా కాకపోయినా సంతృప్తికరంగా ఉన్నాం. మేలుతో ఆయన మనల్ని తృప్తిపరిచాడన్న సంగతిని మనము ఎప్పుడు ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మొదటిది దోషాలు క్షమించాడని మర్చిపోకూడదు, మనల్ని విమోచించాడని మరవకూడదు, కటాక్షము చూపుచున్నాడని మరవకూడదు, మేలుతో తృప్తిపరిచాడని మరవకూడదు. 4వ విషయాన్ని చూద్దామా? 6వ వచనాన్ని చూద్దాం. 103వ కీర్తన 6వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చువాడు. చాలా బాధలు పడ్డాం మనం ఒకప్పుడు, కానీ మన దేవుడు బాధపడుతున్న మనకు ఏమి తీర్చాడు? న్యాయం చేశాడు. అది మర్చిపోకూడదు ప్రియులారా. న్యాయము చేసిన దేవుని, బాధలు తొలగించిన దేవుని మర్చిపోకూడదు. చాలు భార్యాభర్తలు పోట్లాడుకున్నాక భార్య ఏడుస్తుంటే ఏడ్చుకో, బాధకు నువ్వే కారణం అనేటటువంటి భర్తలున్నారు. పిల్లలు ఏడుస్తుంటే, మార్కులు తక్కువనో ఉద్యోగాలు లేవనో ఇంకోటి ఏడుస్తుంటే ఏడ్చుకో, నువ్వు చేసింది నీకు వచ్చింది అంట. ఏదో అడిగితే మన స్థాయారాది, ఏడ్చుకో, బాధపడితే ఏం చేయమంటావు అని అంటాం. కానీ మన దేవుడంట బాధపడుతూ ఆయన దగ్గరికి వస్తే ముఖం తిప్పుకోడంట, ఎన్ని మాటలు బాధపడతారని అసహ్యపడాడంట, తృణీకరించాడంట. బాధపడేటటువంటి మన బాధను పంచుకునే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎంత మంచి దేవుడో చూడండి, ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన బిడ్డలముగా మనం బాధపడితే తట్టుకోలేని వాడండి. అందుకే అక్కడ రాయబడి ఉంది 6వ వచనంలో, నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ ఏం చేస్తాడు ఆయన? న్యాయము చేసే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఎన్ని న్యాయాలు! మనం అనుకుంటాం, అయ్యో ప్రభువా మేము అన్యాయం అయిపోతున్నామని మనం అనుకుంటాం, కానీ అందులో కూడా ఒక మేలు దాగి ఉంటుంది. ఆయన ఎప్పుడూ అన్యాయము కానివ్వడు. అయితే మనం చేయాల్సింది ఒకటి. 18వ అధ్యాయం లూకాసు వార్త 7-8 వచనాల్లో రాయబడి ఉంది, దివారాత్రములు మొరపెట్టు వారికి ఆయన త్వరగా న్యాయము తీరుస్తాడు.
త్వరగా న్యాయం తీరుస్తాడు. ఈరోజు చిన్న షార్ట్ మెసేజ్లో మాట వచ్చింది చూడండి. మన దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, న్యాయవంతుడు. న్యాయవంతుడు. ఈరోజు ప్రభుత్వంలో మనం చూస్తున్నప్పుడు కోర్టులో కేసులన్నీ సూటు కేసులతో మాయమైపోతున్నాయి. అసలుకు న్యాయం అన్నది కరువైపోతున్నటువంటి రోజుల్లో ఉన్నాం. కానీ దేవుడు మన బాధను చూసి న్యాయం తీర్చే దేవుడు. అది మరచిపోకూడదు. అది మరచిపోకూడదు. 6వ విషయాన్ని చూద్దాము. 7వ వచనం అక్కడే చూస్తున్నాం. 103వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. చాలు. ఆయన మనకు తన మార్గాన్ని తెలియజేశాడు. ఎక్కడికి పోవడానికి? పరలోకం వెళ్ళడానికి. యేసు ప్రభుల వారిని మనం తెలుసుకోకపోయినట్లయితే యోహాను సువార్త 14:6లో చెప్పబడిన రీతిగా నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. ఆ మార్గాన్ని మనం తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఈరోజు మన మార్గాలు అంటే మన నడవడి బాగుండేది కాదు. కొంతైనా మన నడవడి బాగుంది, మంచి మార్గంలో మనం నడుస్తున్నాము అంటే మార్గమును తెలియచేసిన వాడు దేవుడు. దారి తెలియకపోతే మనం తప్పటడుగులేస్తాం. దారి తెలియకపోతే వెళ్ళాల్సిన గమ్యానికి చేరలేం. దారి సరిగా లేకపోతే ప్రయాణం సాగదు. కానీ ఆయన మార్గాన్ని తెలియచేశారు. ఇశ్రాయేలులు అనుకున్నారు ఆ మోషే చంపడానికి తీసుకొచ్చాడు అరణ్యంలోనికి. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఉంది, ఎక్కడ దారి అన్నారు. దేవుడు మోషేతో అంటున్నాడు, ఎందుకయ్యా బాధపడుతున్నావు? నువ్వు మొరపెట్టావు, నేను విన్నాను. ఆ నీటిని నీ కర్రతో తాకు చాలు. ఏమండి, ప్రపంచంలో ఇప్పటికీ చరిత్రకారులు చెబుతున్న నిజము సత్యము ఏంటి అంటే నీటిని రాశిగా చేశాడండి దేవుడు. గోడ మాదిరి రాశిగా చేశాడు. అంత మాత్రమే కాదు, మోషే ద్వారా యెహోషువను ధైర్యపరుస్తాడు. నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను అని అంటే యెహోషువ మందసాన్ని ఎత్తుకొని వస్తాడు యోర్దాను నీళ్లలో. యోర్దానులో దేవుని సేవకుల నీళ్లు అరికాలు తాకగానే పైనుంచి నీళ్ళు వస్తున్నాయి. కానీ అక్కడే ఆగిపోయాయి. కిందనున్న నీళ్ళు అక్కడే ఆగిపోయాయి. దేవుడు మోషేను వలె యెహోషువను కూడా ఇశ్రాయేలీల కన్నుల ఎదుట ఏం చేశాడు? గొప్ప చేశాడు. ఎందుకని? మార్గము నేను నడిపిస్తానన్నాడు. అందుకేనేమో మోషే అడిగాడు, దేవా నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచు, నువ్వు నాతో రాకపోతే మా ప్రయాణము వద్దు, మేము ఇక్కడే ఉంటాం అన్నాడు. దేవునందు ప్రియమైన వారలారా, ప్రతి దినము మనతో ఆయన నడిస్తేనే ప్రమాదాల నుంచి మనం తప్పించబడతాం. ఆయన మార్గములో నడిస్తేనే. ఒకవేళ నడిస్తే మందిరానికి రాగలమేమో, ఉద్యోగానికి వెళ్ళగలమేమో, పన్నుకి వెళ్ళగలమేమో ఆయన తోడుగా ఉంటే. ఒక టైం వచ్చినప్పుడు ఆయన పిలిచినప్పుడు హానోకుతో అన్నాడు, 365 సంవత్సరాలు బతికితే 300 ఏళ్ళు రోజు నాతో నడిచి అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నావు హానోకు, అదే పరలోకం, రా ఇంకా అన్నాడు. ప్రభువా పిల్లలు నేదర పిల్లలయ్యా అని చెప్పలే ఆయన చూసుకుంటానని వెళ్ళిపోయాడు. మన దగ్గరికి ఒక ఆయన పనిచేయడానికి వచ్చాడు, కరెంటు పనిచేయడానికి. ఊరికే కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటే, కాళ్ళన్నీ నొప్పులు సార్, శరీరం ఏం సహకరించడంలే, చచ్చిపోతానేమో, పిల్లలు చిన్న పిల్లలు సార్ అన్నాడు. నేను అన్నాను, దేవుని నమ్ముకున్నావను? నమ్ముకున్నానే. మరి ఎందుకు భయపడతావు? మీకు నాన్న ఉండేవాడా? లేడయ్యా, చిన్నప్పుడే చచ్చిపోయాడు. మరి మీ అమ్మ బతికిలో మిమ్మల్ని పనులను తయారుగా చేసింది. ఒకవేళ ఆ టైం వచ్చి మనం వెళ్ళాల్సి వస్తే దేవుడు విడిచిపెట్టాడయ్యా, ప్రార్థన చేసుకో. దేవునందు ప్రియులారా, ఆయన మార్గములను మనకు తెలియచేశాడు కాబట్టి ఆయన ఉపకారములు మరవకూడదు. ఊరికే రోజు నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేని మరవకండి. ఎందుకు మరవకూడదు? ఇన్ని మేళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మరవకపోతే మనలను మహిమా స్వరూపుడైన దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. తలలోంచుదామా, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. అయ్యా, ఎప్పుడైనా మేము మరిచిపోయామేమో, క్షమించు నాయనా. కానీ నువ్వు మమ్మల్ని ఎప్పుడు మరిచిపోలేదు. మీ చల్లని చూపులు
మీ దయగలిగిన కాపుదలను బట్టి స్తోత్రాలు నాయనా అని స్తుతులు చెల్లిద్దాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మా స్తుతికి కారణాభూతుడా, మా ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. దావీదు మాత్రమే చెప్పడం కాదు నాయనా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని మేము కూడా మా ప్రాణముతో చెప్పవలసిన వారుగా ఉన్నాం. ఎన్నో తప్పిదాలు క్షమించారు, విమోచించారు, దయ చూపారు. మీ మార్గాన్ని చూపి మా బాధల్లో న్యాయము తీర్చి తండ్రి మేలుతో తృప్తిపరుస్తూ మా పాపాలకు పరిహారము చేయక కనికరాన్ని చూపి నడిపిస్తూ ఉన్నా మీ చల్లని చూపుల కొరకు, మీ దయగలిగిన స్వభావము కొరకు హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మేము మరచి హీన స్థితికి వెళ్ళుట కన్నా మరొక దీవించబడే వ్యక్తులముగా మేము ఎప్పుడైతే మరొక ఉంటామో, ఇదే 103వ కీర్తన 13-14లో మీరు మాట్లాడుతూ, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు మా ఎడల జాలిపడతానన్నారు. కావున మరవని వ్యక్తులముగా మీ అడుగు జాడలలో నడుస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని నిరంతరము కృతజ్ఞులమై బ్రతికే బ్రతుకును మేము అలవరుచుకోవడానికి సహాయం చేయమని ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును నీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.